తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం చూసే వ్యాపారాలు ఏమన్నా ఉన్నాయా అంటే మరి ఈ ఎండాకాలంలో ఉన్నాయి. కొబ్బరి బొండాల వ్యాపారం మరి సాధ్యమైనంత వరకు నేటి సమాజంలో ఎండాకాలం వచ్చేటప్పటికి ఆరోగ్యాన్ని చూసుకుంటారు కనుక కొబ్బరి బొండాల వ్యాపారం వల్ల మనకి ఎంతో లాభం చేకూరుతుంది. మరి కొబ్బరి బొండాలలో కూడా సరైన ఎంపిక ఎలా ఎన్నుకోవాలి, సరైన ప్లేస్ మనం ఎలా ఎంచుకోవాలి, మరి కొబ్బరి బొండాల వ్యాపారంలో కూడా నష్టాలు వస్తాయా, ఇవన్నీ తెలుసుకునే ముందు వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ క్లికింగ్ దిస్ వీడియో. దిస్ ఇస్ పృథ్వీ, వెల్కమ్ టు పృథ్వీ టాక్స్. నా ఛానల్ అయితే ముందుగా చూస్తున్నారు, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే నాకు బూస్టింగ్ ఎలా వస్తుంది ఫ్రెండ్స్. అందుకని మీరు ఒక్కసారి ఆ సబ్స్క్రైబ్ బటన్ని జస్ట్ అలా క్లిక్ చేస్తే నేను మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మరి ఈ వీడియోకి కూడా 100 లైక్స్ టార్గెట్ ఇచ్చాను ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ చేయండి. మరి వీడియోలోకి వెళ్ళిపోయే ముందు కొబ్బరి బొండాల వ్యాపారం మరి నేటి సమాజంలో ఎందుకు అంత విపరీతంగా డిమాండ్ ఉన్న వ్యాపారంలో తయారవుతుందంటే నేటి సమాజం సాఫ్ట్ డ్రింక్స్ అలవాటు పడుతున్నా కూడా కొంతమంది ఆరోగ్య రీత్యా కాపాడుకుందాం అనుకున్న వాళ్ళకి మనం కొబ్బరి బొండాలు సప్లై చేయగలగాలి. మరి కొబ్బరి బొండాల వ్యాపారం కూడా సాఫ్ట్ డ్రింక్స్ కంటే స్పీడ్గా ఉండదు. ఎందుకంటే తక్కువ ఖర్చులో ఎక్కువ ఆరోగ్యం వచ్చేది ఏమైనా ఉందా అంటే కొబ్బరి బొండం నీళ్ళు. మరి కొబ్బరి బొండాల వ్యాపారం ఎక్కడ మొదలు పెట్టాలి? కొబ్బరి బొండాల వ్యాపారం మొదలుపెట్టే ముందు మనం ఎక్కడ ప్లేస్ ఎలా చూడాలి అంటే మనం స్టార్ట్ చేసే ప్లేస్ ఎలా ఉండాలి? కాలేజ్ దగ్గర చూడండి, స్కూల్స్, మరి రెసిడెన్షియల్ ఏరియాస్ అంటే కొద్దిగా రిచ్గా ఉన్న ఏరియాస్, అంతేకాకుండా రద్దీగా ఉన్న ఏరియాలు, మరి స్వీట్ షాప్స్ దగ్గర, మరి జిమ్ సెంటర్స్ దగ్గర రద్దీగా ఉన్న ఏరియాలు ఎంచుకుంటే మీరు డిమాండ్గా అక్కడ అమ్ముకోగలిగే అవకాశం ఉంటుంది. మరి ప్లేస్ ఎత్తుకున్నాం, మరి పెట్టుబడి ఎంత కావాలి? పెట్టుబడి 5,000 నుంచి 20,000 లోపు. మరి చిన్న వ్యాపారం అయితే, మరి పెద్దగా అయితే 1,00,000 నుంచి 2 లక్షల వరకు. మరి ఇదంతా ఓకే. మరి నెక్స్ట్ మనకేం కావాలి అని ఆలోచిస్తుంటే మన వ్యాపారాన్ని మనం ఎక్కడ ఎలా ప్రారంభించాలి, దేని మీద ప్రారంభించాలి? ఎంతమంది డౌట్ వచ్చే ఉంటుంది. ఎలా ప్రారంభించాలంటే ఒక బైక్ మీద, మన దగ్గర బడ్జెట్ లేకపోతే బైక్ మీద స్టార్ట్ చేయండి. నెక్స్ట్ ఒక చిన్న బండి టైప్ స్టార్ట్ చేయండి. మరి ఇంకొకటి ఒక స్టాల్ లాగా స్టార్ట్ చేయండి. ఒక టెంట్ వేసుకుని స్టాల్ లాగా స్టార్ట్ చేయండి. లేదు నా దగ్గర అమౌంట్ ఉన్నాయంటే డైరెక్ట్ షాప్కి వెళ్ళిపోదాం, షాప్లో స్టార్ట్ చేయండి. మరి షాప్లో స్టార్ట్ చేద్దాం. మరి మన షాప్ని ఎన్నుకుందాం. మరి షాప్లో ఎన్నుకున్నప్పుడు మన బిజినెస్ని అక్కడ స్టార్ట్ చేసినప్పుడు ఇంకా స్పీడ్గా గ్రో అవ్వాలంటే మన షాప్కి అలంకరణ చేయాలి. అంటే లైటింగ్స్ పెట్టాలి, బోర్డింగ్స్ పెట్టాలి. మరి అంతకు మించి కాకుండా ఇంకొకటి మీకు ఒక ఐడియా ఇవ్వబోతున్నా. ఇంకొకటి ఏమిటి అంటే ఇంకొకటి ఏంటి అంటే ఆఫర్స్. కొబ్బరి బొండాల వ్యాపారంలో కూడా ఎవరు ఇంతవరకు ఇవ్వని ఆఫర్స్ మీరు ఇవ్వండి. ఎందుకంటారా? కొబ్బరి బొండాల వ్యాపారం కూడా గ్రో అవడానికి మీరు ఇవ్వబోయే ఆఫరే మీ మొదటి విజయం. అసలు ఏంటి? 5 బొండాలకి ఒక బొండం ఫ్రీ అని పెట్టండి. కాన్సెప్ట్ నచ్చితే ప్రతి ఒక్కళ్ళు మీ దగ్గర ఆగి తీసుకుంటారు. ఎందుకంటే నీకు లాస్ ఏం కాదు కదా. తర్వాత మనం అలా ఆఫర్స్ పెట్టుకున్న తర్వాత మన బ్రాండింగ్ అంటే మనం ఉన్న చోట బ్రాండ్గా మనం మారాలనుకుంటే ప్రమోషన్స్. యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, లింక్డ్ఇన్ చాలా ఉన్నాయి ప్రమోషన్ చేసుకోవడానికి. మరి ఆన్లైన్లో కూడా వెళ్ళాలి అనుకుంటే నీ షాప్ని రిజిస్ట్రేషన్ చేసుకుని స్విగ్గీ, జొమాటో లైక్ ఇతర యాప్స్ కూడా ఉన్నాయి కదా, బ్లింకిట్, వాళ్ళలో కూడా టైప్ అయ్యి మీరు సప్లై ఇవ్వగలిగితే ది బెస్ట్. అంతేకాకుండా మరి ఇంకా బిజినెస్ స్పీడ్గా పెరగాలి అనుకుంటే మరిన్ని ఆఫర్స్తో మీ బిజినెస్ని ముందుకు తీసుకెళ్ళగలగాలి. అంతేకాకుండా కొబ్బరి బొండాల వ్యాపారం కూడా, కొబ్బరి బొండాల లాస్ ఎందుకు అవుతున్నారు చాలా మంది చెప్తాను, అందుకే ఉన్నాను మీ పృథ్వీ. కొబ్బరి బొండ లాస్ ఎందుకు అవుతున్నారంటే సరైన ధరలో కొనుక్కోకపోవడం వల్ల. అంటే సరైన ధర అంటే మనం కొనుక్కునే బొండం పచ్చ రంగులో ఉందా, తొడియాలు కరెక్ట్గా ఉన్నాయి, అన్ని పచ్చగా ఉన్నాయా అని కొబ్బరి నీళ్ళు ఎక్కువ ఉన్న కొబ్బరి బొండాలు కొనుక్కోగలిగితే మీరు బిజినెస్లో ముందుకు వెళ్ళగలరు. లేదా ఇక్కడే అట్టర్ ఫ్లాప్ అయి ఫెయిల్ అయిపోతారు. కనుక 1-2 సార్లు ఆలోచించుకోండి మిత్రమా. మనం చేయబోయేది వ్యాపారం. మనం కొనుక్కు రావట్లా, వ్యాపారం చేయబోతున్నాం.
కనుక ఒకటికి 2 సార్లు ఆలోచించుకోండి. మరి అంతేకాకుండా మరి కొబ్బరి బొండాల వ్యాపారంలో లాస్ ఎక్కువ మంది ఎక్కడ అవుతున్నారంటే ఎంచుకునే బోండాలతో. మరి కొంతమంది వర్కర్స్ లేకపోవడం వల్ల ఫెయిల్ అవుతున్నారు. కనుక జాగ్రత్తగా రిస్క్ ఉండదు బాస్, రిస్క్ లేకుండా ఏ బిజినెస్ ఉండదు. కనుక నువ్వు చేయబోయే బిజినెస్ ఎవర్ గ్రీన్. ఈ ఎండాకాలంలో మంచి బిజినెస్ తో మీరు ముందుకు సాగండి. అంతేకాకుండా రేపు రాబోయే వీడియో కొబ్బరి జ్యూస్. మరి రాజమండ్రిలో చాలా ఫేమస్ అంటారు, మన ఏరియాలో స్టార్ట్ చేశారో లేదో అయితే తెలియదు. కనుక కొబ్బరి బొండం జ్యూస్ వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలి ఆ రెసిపీతో కూడా నేను మీ ముందుకున్నాను. అంతేకాకుండా మన వ్యాపారం చిన్నగా స్టార్ట్ చేయొచ్చేమో, రేపు లక్షల్లో సంపాదించొచ్చేమో, ఎవరికి తెలుసు బాస్. మొదలుపెట్టు, ప్రారంభించు, ముందుకు వెళ్ళు. అంతేకాకుండా నా ఛానల్ ఎవరు చివరి వరకు చూసారో వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ దట్. ప్లీజ్ సబ్స్క్రైబ్. అంతేకాకుండా మరిన్ని వీడియోస్ మీ ముందుకు వస్తుంటాను. దిస్ ఇస్ పృథ్వీ సైనింగ్ ఆఫ్.